గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ మాటను చదువుదామా? లూకా శుభవార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, దేవుడి మాట చేత మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రియులరా, మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేరుగా ఈ మాట చేత మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. వారు అంటున్న మాట ఏంటంటే, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడడం అది మీకు శ్రమ. మనుషులు మిమ్మల్ని పొగిడితే, మిమ్మల్ని కొనియాడితే, మిమ్మల్ని గణపరిస్తే అది మీకు శ్రమ. ఇట్ ఈస్ వెరీ డేంజర్. మనుషులు మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, అది మనకు చాలా శ్రమ అండి. మనుషులు కొంతమంది మనలను పొగుడుతూ ఉంటారు. అది పొగుడుతూ ఉన్నప్పుడు మనకి చాలా సూదింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. వారు పొగుడుతున్నప్పుడు ఇంకా పొగిడితే బాగుండేది, ఇంకా నన్ను పొగడాలని లోపల మనం చాలా సంతోషపడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, మనుషులు మిమ్మల్ని కొనియాడితే, మనుషులు మిమ్మల్ని పొగిడితే అది మీకు శ్రమ. నిజమే ప్రియులారా, కొందరు మనలను నిజంగానే మనస్ఫూర్తిగా మనల్ని పొగడరు, కానీ పొగిడే వాళ్ళు ఉంటారు కొంతమంది. 100కి 10% ఎవరైనా మనల్ని మనస్ఫూర్తిగా పొగుడుతారేమో, కానీ 90% చాలామంది వారు ఏదైనా ఆశించి పొగడొచ్చు. అంత మాత్రమే కాదు, వారు మిమ్మల్ని హెచ్చించాలని ఏదో చెయ్యాలి, చెప్పాలి, మిమ్మల్ని ఖచ్చితంగా పొగడాలి, పొగడకపోతే బాగోదు, ఆయన పొగడతలంటే ఇష్టం, ఆయన్ని గణపరచాలి, ఆయన ఈ మాట చేత గణపరిస్తే ఆయన ఇంకా ఉబ్బిపోతాడు, ఆయన ఇంకా సంతోషపడతాడు అని చాలామంది పొగుడుతూ ఉంటారు. ప్రియులరా, అలా పొగిడితే గనక అది మనకు చాలా శ్రమ అని ప్రభు చెప్తా ఉన్నాడు. మనము కాదండి గణపరచబడవలసింది, మనము కాదండి పొగడబడవలసింది, ఆయనే పొగడబడాలి, ఆయన నామం హెచ్చాలి, ఆయన గణపరచాలి. మనము పొగడతలు ఇష్టపడితే గనక, వారు ఇంకా పొగుడుతూ ఉంటే ఇంకా పొగడాలని మనం ఆశిస్తే గనక, ప్రియులరా, ఆ లక్షణం మనలో ఉంటే దేవుని స్వారూప్యంలో నుండి మనం బయటకు వచ్చేసినట్లే ప్రియులరా. గనక ఒక నిజమైన సేవకుడు ఏదైనా తను చేసిన పనిని బట్టి నన్ను పొగడాలి, పొగడతల కొరకు, ఘనము కొరకు, ఘనత కొరకు మనం చేసిన ఏదైనా సేవకుడు పని చేస్తే, ఆ పని ద్వారా ఘనతను ఆశిస్తే, పొగడతలను ఆశిస్తే, ఆయనలో, ఆ సేవకునిలో ప్రభు స్వారూప్యం ఎంత మాత్రం లేనట్టే ప్రియులరా. దేవుడు గణపరచబడాలని దేవుని కొరకు ఆ సేవ లేదా ఆ పరిచర్య లేదా ఆ పని జరిగిస్తే అది ప్రభు గణపరచబడి దేవుడు చక్కని రీతిలో ఆ సేవకుని ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని యొక్క ఘనాన్ని, లేదంటే దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క ఆ గంభీరమైన పొగడతలు ప్రభువుకే వెళ్ళాలి, కానీ ఆయన నామమే హెచ్చించబడాలి. కానీ మనం ఎంత మాత్రం మనం చేసిన పనిలో అది ఆశీర్వాదం కాదు ప్రియులారా. ప్రభు నిన్ను పొగడాలి, ప్రభు నిన్ను చూచి ఆనందించాలి, ప్రభు నిన్ను హెచ్చించాలి, ప్రభువు నీ పనిని చూచి ఆనందించి నిన్ను ఆశీర్వదించాలి. కానీ మనుషులు చూచి నిన్ను గణపరిస్తే అది ఆశీర్వాదం కాదు ప్రియులారా. అందుకనే అంటాడు కొందరు మనుషులు, యెషయా భక్తుడు అంటాడు 30వ అధ్యాయంలో, మృదువైన మాటలు మాత్రమే మాతో మాట్లాడండి, అవి మాత్రమే మాకు చెప్పండి. మృదువైన మాటలు, చాలా వినసంపైన మాటలు, పొగడతలు మాకు చెప్పండి, పొగడతలే మాకు ఇష్టం, మృదువైన మాటలే మాట్లాడండి, మృదువుగా మాట్లాడండి, వినసంపగల మాటలే మాట్లాడండి, వినలేని మాటలు మాకు చెప్పకండి, ప్రవచన వాక్కులు మాకు ప్రకటించకండి. మృదువైన మాటలు, చాలా స్మూత్గా, చాలా చక్కని మాటలు వినాలని ఆశపడతా ఉంటారు. అది ఎట్లాంటివంటే, మనుషులు అబ్బా ఎంత బాగా చేశాడండి, ఎంత ఘనంగా చేశాడండి, ఆయన లేకపోతే జరగదండి అని అంటూ ఉంటారు, మన పొగుడుతూ ఉంటారు. ఆ మాటలు వినాలని చాలామంది ఆశపడతా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే అంటున్నారు, మృదువైన మాటలు మాట్లాడండి, మాకు అటువంటి మాటలే ఇష్టం, ప్రవచన వాక్యాలు, దేవుని వాక్యాలు మాకు చెప్పకండి, మృదువైన మాటలు మాకు చెప్పండి. పొగడతలు వారికి ఇష్టం ప్రియులరా. అందుకనే పొగడమని వారు అడుగుతూ ఉంటారు కూడా, పొగడాలని ఆశిస్తూ ఉంటారు కూడా. అది ఆశీర్వాదం కాదు ప్రియులరా. అందుకనే పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో అంటాడు, చక్కని మాటను మనం చూడగలం ప్రియులరా. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు అనేటువంటి మాటను పౌలు రోమా సంఘానికి రాస్తా ఉన్నాడు. ఇచ్చకపు మాటలు, మృదువైన మాటలు, ఇచ్చకం, ఇంపైన మాటలు,
అసలు ఎంత ఘోరం అండి. ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు, పొగడబడే మాటలు మాట్లాడి వారి మనసులను, నిష్కపటమైనటువంటి ఆ మనుషులను మార్చాలని, మోసపుచ్చాలని చాలామంది ఇచ్చకపు మాటలతో మాట్లాడతారు. ఆ మాటలకు మనం కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. టేక్ కేర్, చాలా జాగ్రత్త అండి వారి విషయంలో. కొంతమంది మనం పొగుడుతున్నారంటే ఆశించి పొగుడుతారు, కొంతమంది నిన్ను పడేయాలని, నిన్ను అందులో నుంచి జాగ్రత్తగా తప్పించాలని చాలామంది పొగుడుతూ ఉంటారు. పొగడడం వల్ల నా మాట వింటాడు, పొగడం వల్ల ఇంకా పని చేస్తాడు అని చాలామంది నిన్ను హెచ్చించాలని ఇచ్చకపు మాటల వలన, పొగడుతల వలన వారు నిన్ను మోసపుచ్చుతారు. కానీ నిష్కపటమైన మనసులను మోసపుచ్చుతారు. జాగ్రత్త. గనక అది మనకు ఆశీర్వాదం కాదు, కానీ అది శ్రమ అని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక జాగ్రత్త పడి నేటి నుండి ప్రభు మాట్లాడుతున్న మనుషుల ద్వారా మీరు కొనియాడబడుతున్నట్లయితే అది మీకు శ్రమ అని ప్రభు చెప్తా ఉన్నాడు. గనక కొనియాడేవారితో, పొగడేవారితో, ఇచ్చకపు మాటలు మాట్లాడేవారితో చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలండి. వారిని చాలా జాగ్రత్తగా, వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. గనక పొగుడుతున్నారా, ఈ పొగడతలను బట్టి ప్రభుకు ఘనత రావాలని, ప్రభువా ఈ ఘనత నీకే ప్రభువా, ఈ మహిమ నీకే ప్రభువా, ఈ ఘనత యావత్తు, ఈ పొగడతలన్నీ కూడా నీ నామాన్ని ప్రభువా, ఈ మహిమ నీకే ప్రభువా, నీ నామం హెచ్చించబడాలి ప్రభువా, నీ నామం ఘనపరచబడాలి ప్రభువా, నీ నామం మహిమపరచబడాలి ప్రభువా అని ప్రభుని హెచ్చించి, ఘనపరిచి, స్తుతించి ఆరాధిస్తే ప్రభు ఎంతగానో ఆశపడతాడు. అంతేగాని వారు పొగుడుతున్నారని ఆ పొగడుతలకు మనం పడిపోతే మన మనసులను మోసపుచ్చుతారు. ఆ మోసపుచ్చినటువంటి ఆ మనుషులతో మనము చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రభువును గణపరిచి, ప్రభువును స్తుతించి, ప్రభువును ఆరాధించి, ప్రభువును మహిమపరచినట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభువుని దీవిస్తాడు. నీవు చేసిన పని ద్వారా ప్రభు నిన్ను గణపరిచి, ప్రభు నిన్ను హెచ్చించి, ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి దీవెన, ఆశీర్వాదం దేవుడు మనకును, మన కుటుంబాలకును ప్రభు దయచేయం గాక. ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా దేవాని నామానికి వందనాలు. ఈ దినం చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు. మనుషులందరూ వారి మాటల చేత కొనియాడబడినప్పుడు మీకు శ్రమ అని ఆ మాట చేత మమ్మల్ని బలపరిచారు ప్రభువా. ఈ మాట చేత మమ్మల్ని ఇంకనూ మేలు కొలిపారు ప్రభువా, ఆలోచింపు చేశారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మేలుకరమైనటువంటి మాట చేత మేము బలపరచబడ్డాం. మా జీవితంలో తని ప్రభు ఎవరైనా అయ్యా మమ్మల్ని కొనియాడబడినప్పుడు, మనుషుల మాటల చేత మమ్మల్ని పొగడబడతా ఉన్నప్పుడు ఆ పొగడతలు అయ్యా ఆ ఘనత మాకు కాదు ప్రభువా, నీ నామానికి మాత్రమే. నీవు మాత్రమే హెచ్చించబడాలి, నీవు మాత్రమే ఘనపరచబడాలి, నీవు మాత్రమే మహిమపరచబడాలి అనేటువంటి మనసు మాకు అనుగ్రహించి అయ్యా మేము కాదు కానీ నిన్ను హెచ్చించే భాగ్యం, నిన్ను ఘనపరిచే భాగ్యం, నిన్ను మహిమపరిచే భాగ్యం మాకును, మా కుటుంబాలకు దయచేయమని అయ్యా అటువంటి వ్యక్తులతో తని ప్రభువా మేము చక్కని రీతిలో వ్యవహరించడానికి, వారితో ఉండడానికి మీరు తగిన మనసును, జ్ఞానాన్ని మాకు పుట్టించమని, మీ ఆత్మీయతలో మమ్మల్ని ఇంకనూ బలపరిచి మమ్మల్ని వాడుకోనమని, మీరు మాత్రమే మహిమపరచబడమని, ఈ దినచర్య అంతట్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, పనులలో మా బిడ్డలకి తోడయండి, ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.